రామ్ చరణ్ ధృవ ఆడియో ఫంక్షన్ రద్దు వెనుక రీజన్ ఏంటి? తండ్రి సినిమాతో బిజీగా ఉండే చెర్రీ ఈ వేడుకను రద్దు చేశాడంటూ వస్తున్న వార్తలు నిజమేనా అంటే అసలు విషయం అది కాదంటున్నాయి ఫిలిం వర్గాలు. చరణ్ ఆడియో వేడుకకు గెస్ట్ గా బాబాయ్ పవన్ ని పిలిచాడు. అయితే పవన్ కళ్యాణ్ అందుకు నో చెప్పాడని తెలుస్తోంది. ఇంతకీ పవన్ చరణ్ కు ఎందుకు నో చెప్పాడు? ధృవ సినిమా ఆడియో ఫంక్షన్ ను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేసిన చెర్రీ ఆ ఫంక్షన్ ను రద్దు చేసి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలని నిర్ణయించాడు. ధృవ ఖైదీ నెంబర్ 150 సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే అసలు విషయం అది కాదట. ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా పవన్ ను తీసుకురావాలనుకున్నాడు చెర్రీ. కానీ పవన్ నుంచి కనీస స్పందన కరువైందట. మరోవైపు కమీడియన్ సప్తగిరి నటించిన సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా ఆడియో ఫంక్షన్ కు పవన్ రానున్నాడు. కమీడియన్ సినిమా ఫంక్షన్ కు వచ్చి తన సినిమా ఫంక్షన్ కు రాకపోతే అది తనకు అవమానమే అని భావించిన చెర్రీ ఏకంగా ధృవ ఆడియో ఫంక్షన్ నే రద్దు చేశాడని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. అయితే కమీడియన్ సినిమాను ప్రమోట్ చేస్తూ తన సినిమా విషయంపై పవన్ మౌనం వహించడం పట్ల చెర్రీ తీవ్రంగా బాధపడుతున్నట్లు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.